ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి పనుల్లో గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు ఒకటి. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా పిలుస్తున్న ఈ ఎయిర్పోర్టు పనులు వేగంగా సాగుతున్నాయి. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఆర్థిక, పర్యాటక, పారిశ్రామిక అభివృద్ధికి బాటలు వేయనుంది ఈ గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్. 3 దశల్లో సాగుతున్న విమానాశ్రయ నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇప్పటికే 2203 ఎకరాలను కేటాయించింది ప్రభుత్వం. తొలి దశలో నిర్మాణానికి 4592 కోట్ల నిధులు వెచ్చిస్తున్నారు. ఎయిర్పోర్టు ప్రారంభ సంవత్సరంలోనే 60 లక్షల మంది ప్రయాణికుల రాకపోకలు సాగించేందుకు అనువుగా తీర్చిదిద్దుతోంది నిర్మాణ సంస్థ జీఎంఆర్. అనంతరం 4 కోట్ల మంది ప్రయాణికులకు అనువుగా ఎయిర్పోర్టు సామర్థ్యాన్ని తీర్చిదిద్దనున్నారు. 2026 జూన్ నాటికి పనులు పూర్తి చేసి కార్యకలాపాలు ప్రారంభించాలని జీఎంఆర్ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు 74% పైగా పనులు పూర్తయ్యాయి. రన్వే, ఏటీసీ, టెర్మినల్ బిల్డింగ్ తో పాటు మట్టి పనులు కూడా దాదాపు పూర్తయ్యాయి.